మా వారు పుట్టింది ఏలూరు కాకపోయినా గూడా పెరిగింది మాత్రం ఏలూరే అంటండి. కానీ ఈయనకి ఈ రాజుగారి హోటల్ గురించి తెలీదంట. అంటే విన్నారు గానీ ఎప్పుడు డైరెక్ట్‌గా ఎళ్లి తిన్నదైతే లేదంట. అందుకనే ఇక్కడికి తీసుకొచ్చామనమాట ఈరోజు. ఈ రాజుగారి హోటల్ మనకి 110 సంవత్సరాలుగా ఏలూరులో అలాగే నిలబడిపోయిందండి. దీనికి కాంపిటీషన్‌గా చాలా హోటల్స్ వచ్చినియి గానీ అవన్నీ ఎత్తేసారు. బట్ ఇది మాత్రం అలాగే నిలబడుంది. మనకి ఫస్ట్ రూ. 100 మీల్స్‌కి ఇలాగ అన్నము, కొంచెం పప్పు, కూర దాంతో పాటుగా రసం, పెరుగు పెట్టేస్తారు. కాంప్లిమెంటరీ కింద కొంచెం చికెన్ కర్రీ పెడతారు. దీనిపైన మనం ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ ఆర్డర్ చేసుకుంటే అవి ఇస్తారు. వీళ్ళ దగ్గర ఈ పప్పు రొయ్యి, చేప, పీత, కౌజుపీట, మటను అన్ని రకాలు ఉంటాయి. అయితే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటిదాకా వీళ్ళు గ్యాస్ మీద వండిందే లేదండి. అన్నీ గూడా పుల్లల పొయ్యిల మీదే వండుతూ ఉంటారనమాట. అంత మంచి టేస్ట్ ఎందుకొస్తుందా అన్న దానికి మాత్రం సీక్రెట్ నేనైతే చెప్పలేను గానీ, వీళ్ళని బీట్ చేసే హోటల్స్ రాలేదంటే మాత్రం మీరందరూ నమ్మొచ్చు. నిజంగా చాలా టేస్టీగుంటది. ఈళ్ళ దగ్గర రష్ గూడా అలాగే ఉంటదండి. వచ్చినోళ్ళు వచ్చినట్టు తింటానే ఉంటారు, వెళ్ళిపోతానే ఉంటారు. అయితే బుధవారం, ఆదివారం మాత్రమే వీళ్ళ దగ్గర పలావ్ దొరుకుతది. మిగతా రోజుల్లో వైట్ రైస్, కర్రీసే.